ఇరాన్పై అమెరికా మొదలుపెట్టిన యుద్ధం ప్రస్తుతం దారితెన్ను లేకుండా మారిపోయిందని ప్రపంచం అంచనా వేస్తోంది. దీనికి కారణం రెండో నెలకు చేరుకున్న యుద్ధం ముగింపు సంకేతాలు లేకపోవటం, ఇరాన్ అసలు వెనక్కి తగ్గకపోవటం. అయితే ఈ యుద్ధం వల్ల మధ్య ప్రాచ్యంలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు అమెరికా నీడలో భద్రంగా ఉన్నాయని భావించిన గల్ఫ్ దేశాల డొల్లతనం బయటపడింది. అదే సమయంలో ఇరాన్ని దెబ్బతీద్దామన్న అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నాలు వికటించి ఆ దేశం ఇప్పుడు ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టే నాటికి అమెరికా, ఇజ్రాయెల్ లెక్క ప్రకారం ఆ దేశంలో కీలక నాయకుల్ని చంపేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని అక్కడ తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో మొదటి దశ అయిన కీలక నేతల హత్యలు తొలి రోజే జరిగిపోయాయి. దీంతో ఇరాన్ 2-3 రోజుల్లో లొంగిపోతుందని అమెరికా భావించింది. అక్కడే లెక్క తప్పింది. సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ దారుణ హత్యతో రగిలిపోయిన ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే అమెరికాతో పాటు ఆ దేశ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇచ్చిన గల్ఫ్ దేశాలు వణికేంతగా. భద్రతా హామీలు లేకుండా యుద్ధం మధ్యలో ఆగిపోతే గల్ఫ్ దేశాలు తీవ్ర ప్రమాదంలో పడతాయి. భవిష్యత్ ఇరాన్ ప్రతీకారం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చు. టెహ్రాన్ తన దశాబ్దాల పురాతన ప్రపంచ నెట్వర్క్లని ఉపయోగించి యుద్ధ భూమికి దూరంగా ఇజ్రాయెల్, అమెరికా మిత్రదేశాల ప్రయోజనాలని లక్ష్యంగా చేసుకోవటానికి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అమెరికా ఇప్పుడు యుద్ధం మధ్యలో ఆపేసి పారిపోలేని పరిస్థితి. అలాగని చర్చల పేరుతో లాబింగ్ మొదలుపెట్టి ఏదో విధంగా బయటపడదామంటే అది కుదరని దుస్థితి. చివరికి హార్మోజ్ జలసంధి తెరిపించడమూ వద్దు, ఇరాన్తో ఒప్పందమూ వద్దు, 2 వారాల్లో యుద్ధం ముగిస్తామంటూ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేయాల్సిన స్థితి. దీంతో ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో ఇప్పుడు ప్రపంచంలో పసిపిల్లాడు కూడా చెప్పేస్తున్నారు. స్పష్టమైన హామీలు లేకుండా యుద్ధం ముగియటం గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఈ ప్రాంతం ఇరాన్కి లాభదాయకంగా ముగుస్తున్న యుద్ధం యొక్క పరిణామాల్ని భరించాల్సి వస్తుంది. ఇరాన్ ఈ యుద్ధంలో విజయం సాధించకపోయినా షిప్పింగ్ మార్గాల్ని, ఇంధన ప్రవాహాలను, ప్రాంతీయ స్థిరత్వాన్ని బెదిరించే సామర్థ్యంతో బలపడగలదని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీనివల్ల గల్ఫ్ దేశాలపై ఆర్థిక, వ్యూహాత్మక భారం పెరుగుతుంది. ఇరాన్ని దారుణంగా దెబ్బతీసేందుకు మొదలుపెట్టిన ఈ యుద్ధం వికటించి ఆ దేశం ఎన్నడూ లేనంత బలోపేతంగా మారిపోయింది. అలాగే ఇన్నాళ్లు భద్రంగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టిన గల్ఫ్ దేశాల డొల్లతనం బయటపడింది. అలాగని ఇరాన్పై ఇప్పుడు ఎదురుదాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాల నుంచి వ్యతిరేకత తప్పదన్న భయాలు గల్ఫ్ దేశాల్ని తేలుకుట్టిన దొంగల్లా మార్చేశాయి. దీంతో ఇప్పుడు యుద్ధం ముగిసినా హార్మోజ్ జలసంధి తెరుచుకునేలా కనిపించడం లేదు. అలాగే మధ్య ప్రాచ్యంలో ఇకపై ఇరాన్దే ఆధిపత్యం అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ ఇకపై పాలస్తీనా, గాజాల్ని ముట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. దీంతో ట్రంప్కి, ఆయన మిత్రుడు నెతన్యాహుకు ఇరాన్ యుద్ధం ఇప్పుడు ప్రాణ సంకటంగా మారిపోతోంది.